మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను. అనేక ఇబ్బందులకు గురయ్యాం, అవమానాలకు గురయ్యాం. సమస్యలు అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే అది చూసి ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి ఆ కుటుంబాలకి ₹1,00,000 చొప్పున మనం ఆర్థిక సాయం అందించాం. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది, లేకపోతే ఒక ధర్నా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ మాట చెప్తూ ఉంటారు. ఒక సమస్య పైన మనం పోరాటం చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి. ఇప్పుడు ఇందాక బుద్ధప్రసాద్ గారు రాగానే నాతోటి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి చెప్పారు. నేను ఆయనకు అదే మాట ఇచ్చాను. ఈ విషయం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సోదరుడు దుర్గేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో 3 సార్లు రైతులకి ప్రత్యేకంగా ఎవరైతే పాపం ధాన్యం కొనుగోలు విషయంలో దగా పడ్డారో, ఎవరైతే మోసపోయారో వాళ్ళకి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే బాగుంటుందనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ మనం ఒకరోజు గాంధీ మార్గంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఉపవాసంగా నిలబడి రైతులకి అండగా నిలబడ్డాం. అదే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల్లోపే ఆ రైతులందరికీ కూడా మనం 1,674 కోట్ల రూపాయలు బకాయిలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది. అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు ఒక భరోసా నింపుతూ వచ్చాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మనం వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేసాం. ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారో నేను ఆయనకు అదే చెప్పాను. గత సంవత్సరం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4,10,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం ఇంకా ఖరీఫ్ పూర్తవకన్నా ముందే మనం దాదాపు 6,00,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం కృష్ణా జిల్లాలో. ఇంకా కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది. పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా నేను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతుల్ని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కల్లాల దగ్గర నుంచే కొనుగోలు చేసే విధంగా, మిల్లర్లు కూడా ఒక పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా మనం ప్రభుత్వానికి అంతిమంగా మనం మంచి పేరు తీసుకురావడమే కాకుండా ప్రజలకి మంచి పరిపాలన అంటే ఏంటి అనేది మనం చేసి చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని నేను పెద్దలు బుద్ధప్రసాద్ గారికి, ఈ కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మన రైతులకి, మన సోదరులకి, జన సైనికులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజున ప్రజలకి మనం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ఒక ఆదర్శవంతంగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆలోచించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. స్వర్ణాంధ్ర 2047 అనే కాన్సెప్ట్ తోటి ప్రతి జిల్లాని మనం అభివృద్ధి పదంలో నడుపుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ పాత్ర ఏంటి? ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో తెనాలి శాసనసభ్యులుగా, అదేవిధంగా రాష్ట్రానికి మంత్రిగా ఆయన అందించిన సేవల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా నిలబడినప్పుడు మనం అందరం కూడా కూటమిలో భాగస్వాములుగా ఒక బాధ్యత తీసుకోవాలి. నాకు ప్రత్యేకంగా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తెనాలి నుంచి ఆయన కూడా సీటు ఆశించారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కూడా అహర్నిశలు కృషి చేశారు. తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో మేము అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు మేము పార్టీ పరంగా మన విధానాలు మనకు ఉన్నాం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, మన జిల్లా మన ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో మనం ముందుకెళ్ళాం. అదేవిధంగా ఎప్పుడైతే కూటమిలో భాగంగా నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేశారో మనస్ఫూర్తిగా ఆ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన విజయం కోసం, మన విజయం ఎందుకంటున్నారంటే ఇందాక దుర్గేష్ గారు అన్నట్టు ఈ బాధ్యత కేవలం వ్యక్తిగతంగా ఒకరిద్దరు కాదు, మన పార్టీల పరంగా మన బాధ్యత తీసుకోవాలి. ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కాదు, మనందరం కూడా రాజకీయంగా ముందుకెళ్లే విధంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏ విధంగా ఆయన కష్టపడి ఆ రోజున పనిచేసి నా విజయానికి ఆయన సహకరించారో
ఖచ్చితంగా 100% మనందరం కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే 3 జిల్లాల నుంచి 4 జిల్లాల నుంచి మనం ఒక టీంని ఏర్పాటు చేసుకుని 34 నియోజకవర్గాల నుంచి మనం సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకుని మండల స్థాయిలో ప్రత్యేకంగా పట్టణాల్లో ఎక్కువగా మనకి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అశోక్ బాబు గారు చాలా అనుభవంతో చెప్పారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, మనకి రాజకీయంగా కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి. ఆ సమస్య కోసం ఇది ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే పదవులు అనేది ప్రతి ఒక్కరి ఒకేసారి రాదు. చాలామంది మన పార్టీలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చిల్లపల్లి శ్రీనివాస్ గారికి కానీ పాపారావు గారికి కానీ ఏ విధంగా అవకాశం దొరికిందో రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కోసం సమాజం కోసం కష్టపడి నిలబడిన మన నాయకులకి అందరికీ కూడా